మహిళలపై టాలీవుడ్ దర్శకుడు గీతాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉమెన్స్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు పప్పు అనురాధ ఖండించారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో మహిళా న్యాయవాదులు నిరసన చేపట్టారు. మహిళల పట్ల అమర్యాదగా ఆలోచింపజేసేలా వ్యాఖ్యానించడాన్ని వారు తప్పుపడుతూ పోలీస్ కమిషనర్కి ఇప్పటికే రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామని వెల్లడించారు. సదరు వీడియోలని ఆధారంగా తీసుకుని గీతాకృష్ణపై గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు అనురాధ పప్పండి. నేను అడ్వకేటు, ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మేము మా అసోసియేషన్ ద్వారా మహిళలు ఓన్లీ లేడీ అడ్వకేట్స్కే కాకుండా సమాజంలో ప్రతి మహిళ తాలూకా కష్టాల్లో మేము పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను స్థాపించడం జరిగింది. ఇది మేము చేస్తున్న ఈ యాజిటేషను ఒక ఫిల్మ్ డైరెక్టర్, టాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్ ఏఎస్ గీతాకృష్ణ గారు, ఆయనకు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. మన విశాఖపట్నం కూడా అతనికి రిజిస్టర్డ్ ఆఫీస్ ఉంది అక్కైపాలెంలో. ఆ వ్యక్తి చాలా కాలంగా మహిళలు వివిధ ఛానల్స్లో, రకరకాల ఛానల్స్లో మహిళల మీద చాలా అశ్లీలంగా, అసభ్యకరంగా పదాలు వాడుతూ అంగాంగ వర్ణన చేస్తూ, అది హీరోయిన్ అవనియండి, పబ్లిక్ లేడీ అవనియండి, హీరోయిన్ అయినా కూడా వృత్తిగా అక్కడికి వస్తున్నారు. ఆవిడని కూడా అలా వర్ణించాల్సిన అవసరం అయితే లేదు. ఆయన ఏం చేస్తున్నారంటే అంత అవమానం. దీనివల్ల ఏంటంటే అతనికి వ్యూస్ కోసం ఆయన ఆలోచించుకుంటున్నారు, కానీ ఆ వ్యూస్లో అతనికి పెరుగుతున్న వ్యూస్లో ఎక్కువ యువత ఉంటుంది. యువత ఏంటంటే ఒక ప్రుడెంట్ పర్సన్ అయినా గీతాకృష్ణ గారు ఇలా మాట్లాడితే మనం ఎందుకు మాట్లాడకూడదు, మనం ఎందుకు అమ్మాయిలను అలా చూడకూడదని గర్ల్స్ కో స్టూడెంట్స్ దగ్గర కానీ, అలాగే ఉద్యోగం చేస్తున్న సహా ఉద్యోగిని దగ్గర కూడా ఇలాంటి యూజ్ చేయడం వల్ల సంఘం టోటల్గా స్పాయిల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ గీతాకృష్ణ గారి వలన